ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పీఎంకేవీవై కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక నైపుణ్య శిక్షణ పథకం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మేరకు అనంతపురం జిల్లాలో పీఎంకేవీవై విజయవంతంగా అమలవుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల ఉపాధికి దిక్సూచిగా నిలుస్తుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ, మోటార్ వాహనాలతో పాటు 34 రంగాలలో 283కు పైగా కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా యువత స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటోంది. పథకం ద్వారా 600 మందికి పైగా యువత సర్వే, ఎలక్ట్రీషియన్ రంగాల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రతిరోజు సాధారణ తరగతులతో పాటు ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక ధృవపత్రాలను అందుకుంటున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సార్. 2 కోర్సులు అవైలబుల్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్, సర్వేయర్. నాకు ఎలక్ట్రీషియన్ ఇంట్రెస్ట్ అయ్యి ఇది తీసుకున్నాను సార్. మొత్తం 87 రోజుల కోర్సు సార్ ఇది. ఇక్కడ నాకు పూర్తిగా అవగాహన లేదు సార్. మొదట ఎలక్ట్రీషియన్ జాయిన్ అయినప్పుడు టూల్స్ గురించి కానీ, మెటీరియల్స్ గురించి కానీ వస్తూనే సార్ వాళ్ళు బాగా ట్రైన్ చేశారు సార్. వారం రోజుల్లోనే నాకు పూర్తిగా టూల్స్, మెటీరియల్స్ గురించి అవగాహన ఉంది. కోర్సు బాగా ట్రైన్ చేశారు సార్. దాంతోపాటు మనకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్. వాస్తవంగా ఇక్కడి యువత ఉపాధి నిమిత్తం పొరుగునే ఉన్న కర్ణాటకకు వలస వెళుతుంటారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన రాకతో వలసల తీవ్రత తగ్గింది. స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మరింత పదును పెడుతుందని శిక్షణ పొందిన వారు చెబుతున్నారు. ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఈ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ వచ్చాము ఇక్కడికి, నాక్ కమిటీ దగ్గరికి. ఇక్కడ నేర్చుకున్న ఎలక్ట్రికల్ గురించి మేము బయట ఏదైనా ధైర్యంగా వర్క్ చేసుకోవడానికి బాగుంది సార్. ఇక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు సార్ వాళ్ళు. ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్కి వెళ్ళి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది లైఫ్ సెటిల్ అయ్యారు. మేము కూడా అలానే అవ్వాలని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నాము. ఇప్పుడు 3 months కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లేస్మెంట్ కూడా సెట్ చేశారు సార్. ఇంకొక 1 weekలో మేము కూడా ప్లేస్మెంట్కి బయలుదేరుతున్నాము. పీఎంకేవీవై ద్వారా శిక్షణ తీసుకోవాలనుకునే ఆసక్తి ఉన్న యువత జిల్లా కేంద్రంలోని నైపుణ్యాభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. 2024-2025 సంవత్సరాలకు గాను 266 మందికి మనం ట్రైనింగ్ ఇస్తే 222 మంది ట్రైనింగ్ పొందినారు. సో వీళ్ళు మొత్తం కలిసి దాదాపు 630 మంది దాకా ఈ 2 సంవత్సరాలకే ట్రైనింగ్ తీసుకున్నారు. సో దాంట్లో 232 మంది ప్లేస్మెంట్స్లో, వివిధ రకాల ప్లేస్మెంట్స్లో ఉన్నారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తున్నారు. కొంతమంది సొంతంగా ఒక బెంగళూరులో ఒక అబ్బాయి, ఆంజనేయులు అనే అబ్బాయి సొంతంగా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి కొంతమందికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనపై పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ pmkvyofficial.org ను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండి చేరాలి.